నమస్తే ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ హేమంత్ ఓవర్నైట్ స్టార్. ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం అంటే కొచ్చి, ఎర్నాకుళం. గాడ్స్ గిఫ్టెడ్ ప్లేస్, కేరళ. అది ఇది వండర్ఫుల్, బ్యూటిఫుల్, అసలు ఇండియాలో బ్యూటిఫుల్ సుందర్ జగ అది ఇది అంటారు కదా, చాలా మంచి ప్లేస్ అనేసి. గాడ్స్ ఓన్ కంట్రీ అని కూడా అంటుంటారు. సో ఆ ప్లేస్లో మనం ఇక్కడ ఎర్నాకుళంలో ఉన్నాం అనమాట. మనకి ఈ రోజు చూపిస్తే ప్లేస్ ఏంటంటే ఇండియాస్ లార్జెస్ట్ లాండ్రీ అనమాట. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లార్జెస్ట్ లాండ్రీ ఇన్ ఇండియా. సెకండ్ బాంబేలో ఉందన్నమాట. బాంబే తర్వాత మనకి సెకండ్ ప్లేస్లో బాంబే ఉంటుంది. ఫస్ట్ ప్లేస్ ఇదే అనమాట. చాలా పెద్ద లాండ్రీ. మనకి ఇక్కడ ఎర్నాకుళంలో పద్మ థియేటర్ సెంటర్ అని చాలా ప్లేస్ అనమాట. ఇక్కడ ఈ ప్లేస్లో ఉంటుంది. ఇక్కడ మనకి ఎలీస్ హోటల్కి దగ్గరలో పైన ఉంటుంది అనమాట. ఈ నియర్ బై చుట్టుపక్కల ఎవరైనా ఏ టూరిజం గురించి వచ్చిన వాళ్ళైనా, ఎవరైనా టూరిస్టులు అయినా ఇక్కడ వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి రేట్లు అన్నీ కనుక్కొని చెప్తాను. ఎందుకంటే నేను మన కేరళలో వేరే ప్లేస్లో బట్టలు వేసినప్పుడు షర్ట్కి 80 రూపాయలు, జీన్కి 100 రూపాయలు తీసుకున్నారు. షాక్ అయిపోయి నేను. షర్ట్కి 80 రూపాయలు, జీన్కి 100 రూపాయలు అంటే చాలా ఎక్కువ. సో ఇక్కడ చాలా తక్కువ అఫోర్డబుల్ ప్రైస్లోనే నీట్గా వాష్ చేస్తారు, నీట్గా అండర్ షాడో. ఎందుకంటే అందులో కొంచెం ఆరబెట్టుకోవడానికి కలర్లు పోయేవి ఉంటాయి అన్నమాట. అలాంటివన్నీ నీడలోనే ఆరబెట్టి నీట్గా మెయింటైన్ చేసి ఇస్తారు. మనకి బట్టలు కూడా మిస్ అవ్వ అది అని అంటారు. సో అందుకని మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిద్దామని వచ్చాను అనమాట. ఈ ప్లేస్ అంతా చాలా తీసి చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. కొత్తగా చూసిన ఛానల్ ఎవరైనా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి వీడియోస్ వస్తాయి, యూజ్ఫుల్ వీడియోస్ వస్తాయి. ట్రావెలింగ్, మిక్స్డ్ కంటే షూటింగ్ వీడియోస్ అన్నీ. సో లైక్ చేస్తే చాలా మంది షేర్ అవుతుంది అనమాట, సజెస్ట్ చేస్తుంది యూట్యూబ్. సో థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ వరకు చూడండి. కొత్త వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారా, ఇవన్నీ మొత్తం ఫ్రెష్గా బట్టలన్నీ అనమాట. ఇక్కడ ఆరబెడతారు. ఇచ్చేసిన బట్టలన్నీ లాండ్రీ ఉతికేసి ఐరన్ చేసేసిన బట్టలు ఇవి. మనకి ఇక్కడ ఆపోజిట్లో ఒక బిల్డింగ్ ఉంటుంది. ఇది కూడా బప్పు బిల్డింగ్ అనేసి. ఇక్కడ మొత్తం చూసారా ఫిట్టింగ్ లుక్స్ అని బట్టలు క్లాత్ స్టోర్. అది బోర్డు కనబడుతుంది, చిన్నది కనబడుతుంది. ఈ బిల్డింగ్లో కూడా చూసారా మొత్తం ఇదే అనమాట లాండ్రీ సిస్టమ్. నెక్స్ట్ అలా బ్యాక్ సైడ్ ఆ బిల్డింగ్ కూడా. ఇక్కడ పరుపులు కూడా ఉతికేస్తున్నారు చూసారా, అక్కడ కనబడుతుంది కదా, ఆ బిల్డింగ్ అనమాట. మొత్తం అంతా క్లాత్స్ వాషింగ్. పెద్ద పెద్ద బెడ్షీట్లు కూడా ఉతికేస్తారనమాట, చాలా నీట్గా. చూసారా వైట్గా వచ్చి బెడ్షీట్లు అన్నీ చాలా బాగున్నాయి, క్లీన్గా నీట్గా. చూడండి, ఇదంతా పెద్ద ప్లేస్ అనమాట, లాండ్రీ ప్లేస్. ఉతికేసినవన్నీ ఇక్కడ ఐరన్ చేస్తారు బట్టలన్నీ. చూసారా, ఈ ప్లేస్ అంతా ఐరనింగ్ అనమాట. ఎవరు ఫస్ట్ ఫ్రెష్ క్లాత్స్ ఇవన్నీ అక్కడ కూడా ఐరన్ చేస్తారు. ఇవన్నీ ఇంకా వాళ్ళు వాష్ చేసే దగ్గర చూపిస్తాను. అదంతా నీట్గా మొత్తం బట్టలన్నీ చూసారా, ఇవన్నీ అనమాట. ఇంత నీట్గా ఉతికేసి ఈ ప్లేస్ అంతా చాలా పెద్ద ప్లేస్. ఇంకా చివరి వరకు ఉంటుంది, 2 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట ఈ ప్లేస్ అంతా. చూసారా మొత్తం బట్టలు అనమాట, మొత్తం ఉతికేసిన బట్టలు. చాలా పెద్ద ప్లేస్, అసలు మామూలు కాదు. చెప్పాను కదా, ఇండియాలోనే లార్జెస్ట్ ప్లేస్ ఇది. చాలా పెద్ద ప్లేస్. ఎక్కడ చూసినా ఇవన్నమాట బట్టలు బట్టలు బట్టలు. మొత్తం ఉతికేసి ఆరబెట్టిన బట్టలు అనమాట ఇదంతా. ఇక్కడ ఈ సైడ్ ఉతుకుతారు అనమాట, ఈ కుండీలు అనమాట నీట్గా. ఇది ఎక్విప్మెంట్ ఉతుక్కోవడానికి. సర్ఫ్ అది మొత్తం సర్ఫ్ ఎక్సెల్, మంచి గుడ్ క్వాలిటీ సర్ఫ్ అనమాట. సర్ఫ్ ఎక్సెల్ గుడ్ అరోమా వస్తుంది, మంచిగా స్మెల్. ఈ చుట్టుపక్కలంతా ఓపెన్ ప్లేస్ ఉంటుంది చూసారా, చుట్టూ ఇల్లు అనమాట. ఈ మధ్యలో ప్లేస్ ఉంటుంది. కొత్తగా వేసిన వాళ్ళందరూ అన్నీ సపరేట్ కవర్స్లో పెట్టేసి అలాగే సపరేట్ చేస్తారనమాట. అంటే బట్టలు కలిసి మిస్ అవ్వకుండా జాగ్రత్తగా కేర్ఫుల్గా అన్నీ నీట్గా సెట్ చేస్తారు. చూసారా, ఫ్రెష్ వాటర్ ఎప్పుడు కంప్లీట్గా వాటర్ వస్తుంటుంది. ఫ్రెష్ వాటర్ బాత పడేస్తారు, ఫ్రెష్ వాటర్ వస్తుంటుంది. మళ్ళీ ఉతికేసి ఇది వేసుకుంటారు అనమాట. ఐరన్ ఇది ఉంది కదా, దీని మీద వేస్తే వాటర్ అంతా కింద పడుతుంది. మళ్ళీ ఫ్రెష్గా తీస్తారు, తీసి అందులోనే వేస్తుంటారు అలాగా. ఇది నా షర్ట్, ఇది నేను నైట్ వేసాను. ఇది ఈ రెండు నా షర్ట్లే ఇవి. ఇది ఒక టీ షర్ట్, ఈ టీ షర్ట్, ఈ షర్ట్. ఈ బట్టలన్నీ నా లాస్ట్ వరకు చాలా అసలు కేర్ఫుల్ బుర్రపాడు అసలు. ఇక్కడ ఉన్నాయి కదా ఈ డెనిమ్ షర్ట్స్, ఈ రెండు నావే అనమాట. ఈ రెండు నేను మామూలుగా అలా తీస్తుంటే ర్యాండమ్ కనిపించాయి కరెక్ట్ లక్కీగా. ఆ నారే ఈ టీ షర్ట్ చూసారా, ఈ షర్ట్ ఒకటి, ఈ షార్ట్, ఈ 3 జీన్లు అనమాట. అక్కడ వరకు ఆ బ్లాక్ జీన్ ఉంది కదా, అక్కడ వరకు నా బట్టలు ఇవన్నీ. లక్కీ నా బట్టలు వచ్చి వీడియోలు కవర్ చేస్తుంటే నీట్గా. నా డెనిమ్ షర్ట్ బాగుతారు, చాలా బాగుతారు రూపాడు. అందుకే వీళ్ళకి వేసాను. ప్రైజెస్ కూడా అడుగుతాను ఒకసారి. వీళ్ళు వర్క్ బిజీలో ఉన్నారు, అడిగానంటే మొత్తం చెప్తారనమాట డీటెయిల్స్ అన్నీ. అక్కడ ఒక భయ్య ఉన్నారు, ఆ భయ్యకి అడిగి చెప్తాను రేట్స్ ఎంత ఉంటే, ఎలా ఛార్జ్ చేస్తారు, ఎంత తీసుకుంటారని. ఉతడానికి అలాగా ఉత్తి ఐరన్ చేయించుకుంటే ఎంత తీసుకుంటారు అది ఇదని
అడిగి చెప్తా. हेलो भैया. खराब है. नाम क्या है आपका? हिंदी एरिया वाशिंग एंड आयरनिंग. वाशिंग. हाँ. और कितने साल से? हाउ मेनी इयर्स इज एक्सपीरियंस? 20. 2 years. हाँ. How much you are charging for pant and shirt? 25. 25 rupees. Pant shirt same. Same. One single pair 50 rupees. 50 rupees. Yeah. Okay. Thank you. Okay. Only if we need only ironing separate. Ironing வந்து ஒரு பீஸ் 15 ரூபாய். One piece how much only iron? 15. 2 piece 30. అంటే 15. అంటే ఏంటంటే ఓన్లీ ఐరన్ చేయించుకుని చేస్తారనమాట. ఐరన్ ఏంటంటే ఒక షర్ట్కి 15 రూపాయలు, ప్యాంట్కి 15 రూపాయలు. మామూలుగా 2 చేస్తే 10 రూపాయలు అయిపోతాయి. లేదు ఓన్లీ ఐరన్ చేయించుకుంటే ఒకదానికి 15 రూపాయలు అనమాట. అంటే మనం ఒక ప్యాంట్ ఏదో ఉతుక్కొని ఐరన్ చేస్తే 15 రూపాయలు చేసేస్తారు, షర్ట్ 15 రూపాయలు అనమాట. సో అది ఏ అడ్రస్ దిస్ ప్లేస్? ఎంజీ రోడ్. పద్మ థియేటర్ ఎర్నాకుళం, రైట్? కొచ్చి అనమాట. చెప్పాను కదా, కొచ్చి ఎర్నాకుళం పద్మ థియేటర్ రోడ్, ఎంజీ రోడ్ అనమాట. సో అది ఎవరైనా ఈ సరౌండింగ్ టూరిజం ప్లేస్లు ఏ హోటల్లో దిగిన ఈ చుట్టుపక్కల చాలా హోటల్స్ ఉంటాయి అనమాట. చిన్న లాడ్జెస్, సింగిల్ కాటేజ్ బెడ్రూమ్ రూమ్లు ఉంటే ఈ ఎల్ఐస్ హోటల్, రైట్? దిస్ ఎల్ఐస్ హోటల్ చుట్టుపక్కల ఎవరున్నా సరే ఇక్కడికి వచ్చి వేయించుకోవచ్చు అనమాట. అవుటర్స్ క్లాత్స్ ఆల్సో విల్ యూ టేక్ ఓన్లీ దిస్ హోటల్? ఓకే. సో అదనమాట, ఈ హోటల్లో తీసుకుంటారు అనమాట. ఎవరైనా వచ్చి ఉతుక్కోవచ్చు, తక్కువలో అవుతుంది. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. వీడియో అందరికి నచ్చినా నచ్చకపోయినా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి, ఎందుకంటే చాలా వీడియోస్ వస్తాయి.